ఓం శ్రీ మాత్రేయ నమః అండి. మీరు చూస్తున్న వీడియో 108వ ఇంటింటి సౌందర్యలహరి పారాయణం అండి. ఇది చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది ఎలా జరిగింది ఏంటి, దీని వెనుక మనకింత సక్సెస్ కావటానికి ఫ్రెండ్స్ అందరం ఏ విధంగా కష్టపడ్డాము ఏంటి, దీని వివరాలన్నీ మీకు ఫుల్ వీడియో మొత్తం పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంత కష్టపడ్డేందుకు ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవాకండి అస్సలు. ఇది శ్రీమతి కొండూరు పద్మావతి అమ్మగారి సమక్షంలో ఈ 108వ సౌందర్యలహరి పారాయణం చేయటం జరిగింది. ఇది 107 పారాయణాలు మాత్రం ప్రతి ఇంట్లో చేసుకున్నామండి. అందరూ పిలిస్తే మొత్తం ఇది 40 మంది బ్యాచ్ అండి. ఈ 40 మంది ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా చేయటం జరిగిందండి. ఈ విధంగా మంగళహారతులతో తనను స్టేజీ పైకి తీసుకురావటం జరిగిందండి. ఇలా తీసుకొచ్చాక అమ్మకు పాద పూజ చేయటము జరిగింది. ఇది ఏంటి, ఎందుకు ఇలా చేయాలి అని క్వశ్చన్ వేయొచ్చు. ఎందుకంటే మనకు జ్ఞానాన్ని నేర్పిన అమ్మ తనే కదా. తనకు పాద పూజ చేస్తే మనకు అమ్మవారికి చేసినంత ఫలితం వస్తుంది అన్నట్టుగా తనకు పసుపు పూసి పారాయణము పెట్టేసండి. మన అమ్మని ఎలా అలంకరిస్తామో ఆ విధంగా గురువైన మనకు పద్మావతి మేడంని ఈ విధంగా చేయటం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితండి. తను స్పీచ్ ఇచ్చింది కదా, అసలు ఆ స్పీచ్లో మనమైతే లీనమైపోయాము. అప్పుడు అనిపించింది గురువే కదా అనేసి. అసలు ఒక్కొక్క స్పీచ్ ఇస్తుంటండి మనకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ స్పీచ్ అవన్నీ కూడా మీకు నేను కొన్ని వీడియోలలో మీకు పెట్టేస్తాను. తర్వాత మీరు తప్పకుండా చూడండి. తర్వాత ఈ విధంగా మొత్తం ఇలా ఏకకంఠంతో పారాయణం చేయటం జరిగిందండి. ఈ పారాయణం అనేది మనకు మొదటి పారాయణం నుంచి అండి 107వ పారాయణం వరకు మన్ని ఎవరైనా తన ఇంట్లో పారాయణం, మా ఇంట్లో మీరు పారాయణం చేయాలండి అని ఇన్వైట్ చేస్తే అండి 40 మంది అందరం కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పారాయణం చేస్తామండి. వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అమ్మవారు మన ఇంటికి వచ్చిందా అన్నంత భక్తి శ్రద్ధలతోనే చాలా చక్కగా చేసుకుంటారండి. చేసిన ప్రతి వాళ్ళు కూడా చాలా బాగుంది, మీరు ఎలా నేర్చుకున్నారు ఏంటి అని అన్ని వివరాలు కూడా అడిగేవారండి. ఫైనల్గా అండి ఈ విధంగా అమ్మవార్లని ఎంత చక్కగా అలంకరించామో చూడండి. అంతేకాదండి, ఇప్పుడు దీని వెనక శ్రమ ఎంత ఉందనేది మెయిన్. ఇప్పుడు ఇది మీకు నేను చూపిస్తాను ఎలా జరిగింది అనేది. ఇంత మంచి గ్రాండ్గా ఇంతమంది అమ్మవార్లను పేర్చి రంగరంగ వైభవంగా జరగటానికి ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకరోజు ముందుగానేనండి ఫ్రెండ్స్ అందరం వచ్చేసి ఇలా అందరం కొంతమంది శారీసు, కొంతమంది అమ్మవారికి పెట్టే నగలు, అలాగే అమ్మవారి రూపు, ఇలా అన్నీ ఎవరి తగ్గట్టుగా వాళ్ళు చాలామంది తెచ్చారండి. అవన్నీ కలిపేసి ఒకరోజు ముందు ఈ విధంగా శారీస్ అమ్మవారికి కట్టి అమ్మవార్లని చేయటం జరిగింది. ఇలా అష్టలక్ష్ములను ఒకరోజు ముందే తయారు చేసుకున్నామండి. ఆ రోజు మొత్తం మాకు కనీసం ఒక 8 అవర్స్ అన్న పట్టొచ్చు. అలా 8 అవర్స్ కష్టపడుతండి అన్ని అమ్మవార్లు ఈ విధంగా అష్టలక్ష్ములు తయారు చేశారు. ఇందులో మెయిన్గా మా ఫ్రెండ్ తను సౌమ్య అనేసి తను చాలా చక్కగా పేరుస్తుందండి. ఊర్లో ఎవరే పారాయణం జరిగినా తనని పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా తను చాలా చక్కగా అలంకరిస్తుంది. చూశారు కదా, ఇలా అన్ని అమ్మవార్లను అలంకరించుకున్న తర్వాత వాయినాలు కూడా అండి, వచ్చిన ముత్తైదులకు వాయినాలు ఇవ్వాలి కాబట్టి అవి కూడా నైటే కవర్లో అందరం కలిసి వేసేసుకున్నాము. ఈ విధంగా పండు, పసుపు, కుంకుమ, గాజులు ఈ విధంగా కవర్లో వేసేసి, ఈ పసుపు అనేదండి ఈ 107
ఇంట్లో పారాయణం జరిగిన పసుపు కొమ్ములు ఉంటాయండి. ప్రతి ఇంట్లో పసుపు కొమ్ములు తీసుకొచ్చి అలా అమ్మవారి పారాయణం చదివినాక చివరిలో ఆ పసుపుని మనం పట్టించేసి అలా అన్ని ఇళ్ళకు పంచడం జరుగుతుంది. ఆ విధంగా కవర్లో వేసేసుకొని మొత్తము రెడీ పెట్టుకున్నాము. చూశారు కదా, ఇట్లా అమ్మవార్లన్నీ ఎంత చక్కగా అలంకరించేసి ఇవన్నీ ఒకరోజు ముందు చేసుకోవటం వల్ల మనకు ఆ రోజు సక్సెస్గా పూర్తి చేసుకున్నాము. అది చాలా ఆనందం వేసిందండి. ఎంత శ్రమైనా కూడా మనకు ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పుడే చాలా సంతోషం వేస్తుంది కదా. ఆ విధంగా మేమందరము ఫ్రెండ్స్ అందరము కష్టపడి 108వ సౌందర్యలహరి పారాయణాన్ని చదవటానికి వచ్చిన ప్రతి ముత్తైదవ గుడండి కాళ్లకు పసుపు పూసి వాళ్ళని పారాయణం చదవమన్నాను. ఈ విధంగా చదివితే అమ్మ కృప మనకు తప్పక ఉంటుందండి. పసుపు మాత్రం కాళ్లకు తప్పనిసరిగా ఉండాలి. మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, చివరికి సహస్రార చక్రం. ఇక్కడ ధ్యానించండి. అమ్మవారిని అందరికీ ఆ పరమాత్మ శివయ్యతో కూర్చొని ఉంది. ఆ తర్వాత ఇక్కడ సహస్రారానికి చేరుకుంది అమ్మవారు అని అలా ధ్యానిస్తూ చేయండి. తప్పకుండా మీ పాదాలు శరణు తల్లి అని చెప్పండి. మనందరి పట్ల ఆమె దయ కురిపిస్తుంది. ఫైనల్గా అండి ఈ విధంగా సక్సెస్ అయిందండి. చాలా రంగరంగ వైభవంగా పేర్చాము. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవనంత విధంగా జరిగిందండి. మీకు నచ్చిందండి? నచ్చితే మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి కంపల్సరిగా ఒక లైక్ ఇవ్వండి. నచ్చితే మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.